హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. నీట్ యూజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని టిప్స్ అయితే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దీంతోపాటు కొన్ని బుక్స్ కూడా సజెషన్ చేస్తాను. సో కొన్ని నాకు రెఫర్ చేయమని చెప్పేసి కొన్ని బుక్స్ అయితే రెఫర్ చేయమని చెప్పేసి అన్నారు. ఆ బుక్స్ని రెఫర్ చేస్తాను. దీంతోపాటు కొంతమంది నీట్ స్టూడెంట్స్ని, జేఈఈ స్టూడెంట్స్ని కూడా ఆ సిలబస్ని చెక్ చేయమని చెప్పాను. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, అదేవిధంగా నేను చేసినటువంటి అనాలిసిస్ ప్రకారంగా మీకు ఎంతవరకు ఆ బుక్స్ యూజ్ అవుతుంది, ఆ బుక్స్ గురించి. దీంతోపాటు మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే మనకు స్టార్ట్ అయినాయి. మరి ఈ ఎగ్జామ్స్ మనకు మిడిల్ ఆఫ్ ది మార్చ్లో క్లోజ్ అయిపోతున్నాయి. దీని తర్వాత May 7th డైరెక్ట్గా ఎగ్జామ్ ఉంటుంది. అంటే దాదాపుగా 40 to 45 డేస్. సో చాలా వరకు కూడా నీట్గా బాగా ప్రిపేర్ అయ్యే ఉంటారు. అయినప్పటికీ కూడా సో మన ప్రిపరేషన్ అంటే ఎప్పుడు కానీ మనం ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనం కంపేర్ చేసుకుంటాం. కానీ బయట క్వశ్చన్ పేపర్స్ కూడా ఏ లెవెల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, లాస్ట్ ఇయర్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్లకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మరి బయట వాళ్ళు తయారు చేసినటువంటి మార్క్ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది ఖచ్చితంగా మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. సో అలా టెస్ట్ చేసుకున్నప్పుడే మనకు ఐడియా వస్తుంది. సో దీనికోసం నేనైతే ఏం చేయబోతున్నా అంటే కొన్ని బుక్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశాను. సో ఆ కలెక్టెడ్ బుక్స్కు సంబంధించినటువంటి వెబ్సైటు మీకు అమెజాన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓస్వాల్ బుక్స్ అని చెప్పేసి నీట్కి సంబంధించినటువంటి చాలా బుక్స్, అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా సాల్వ్డ్ పేపర్స్, మార్క్ టెస్ట్, చాప్టర్ వైజు. సో దీంట్లో వాళ్ళు ఒక కొన్ని కీ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఈ కీ పాయింట్స్ కనుక చెక్ చేసుకుంటే మనకు టోటల్గా ఫుల్లీ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో వాటికి సంబంధించి జువాలజీ, బాటనీ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్స్, ఎక్స్ప్లెనేషను, దాదాపుగా 1200+ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్. అంటే 1988 నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే 2023కి సంబంధించినటువంటి క్విజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, రివిజన్స్, వాల్యుయబుల్ ఎగ్జామ్ ఇన్సైట్, ఇలా చాలా కాన్సెప్ట్స్తోనైతే ఆ బుక్స్ని అయితే చేశారు. శాంపుల్గా ఒక పీడిఎఫ్ బుక్ మీకు ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎన్టీఏకి సంబంధించి 36 years యూజీ నీట్ న్యూ సిలబస్ ఫిజిక్స్. సో చెక్ చేసుకుంటే వీళ్ళ బుక్స్ ఇన్ఫర్మేషను చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా లేటెస్ట్గా వచ్చిన సిలబస్ ఏంటిది, ఓల్డ్ సిలబస్ ఏంటిది, ఏ టాపిక్స్ ఉన్నాయి వీటికి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు ఓన్లీ ఫిజిక్స్ తీసుకుందాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో 23లో ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి, 22లో ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి, 21లో ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి, దేనికి లెక్కలో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఈ విధంగా చాప్టర్ వైజ్గా, టాపిక్ వైజ్గా చాలా క్వశ్చన్స్ని, అంటే ఏ లెవెల్ క్వశ్చన్స్లు అడిగారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనే పాయింట్ ఆఫ్లో వీళ్ళైతే బుక్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే ఈ బుక్స్ని మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్, నెక్స్ట్ దీనికి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్టులు కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీకు వీలైతే, అంటే దాదాపుగా మనకు 40 to 45 డేస్ టైం అనేది ఉంది కాబట్టి, సో మనకు ఒక ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన మెటీరియల్ కాకుండా బయట వచ్చే మెటీరియల్ కూడా ఒకసారి స్టడీ చేస్తే, సో మనము ఏ లెవెల్లో ఉన్నాం, అంటే మన ఇన్స్టిట్యూట్ వరకే మనం బైండ్ అయి ఉన్నామా, లేకపోతే అవుట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పేపర్స్ కూడా సాల్వ్ చేయగలుగుతున్నామా, ఇంకేమన్నా లేటెస్ట్ టిప్స్ ఏమన్నా గెయిన్ చేసుకోవచ్చా, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేశారు అనేది. సో దీంట్లో ఎక్కువ శాతం మనకైతే ఫిజిక్స్కి చాలా టఫ్ అంటారు. సో వీళ్ళైతే జేఈఈ మెయిన్స్కి, నీట్కి సంబంధించిన బుక్స్ చేశారు. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చాలా టెక్నిక్స్ అయితే యూజ్ చేశారు. వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన బుక్స్ అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఆ బుక్స్ నేను ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఈ 40 to 45 డేస్లో నీట్ బాగా ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఈ బుక్స్ అయితే మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. కాబట్టి ఈ బుక్స్ని యూటిలైజ్ చేసుకొని ఈ 45 డేస్ని కరెక్ట్గా మీ టైంని మేనేజ్మెంట్ చేసుకుంటూ చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని ఫ్రీ పీడిఎఫ్ బుక్స్ కూడా ఉన్నాయి. వస్తే ఆ బుక్స్ చూడండి. చూస్తే మీకు కూడా అందులో ఉన్నట్టు కంటెంట్ ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. మీకు నచ్చితే పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక jaypallaande.comకి సంబంధించి మీకు చాలామందికి తెలుసు. సో దీంట్లో మనకు నీట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎన్నో ఇవ్వబోతా ఉన్నాం. ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోటా,
అదేవిధంగా కట్ ఆఫ్ మార్కులు, కట్ ఆఫ్ ర్యాంకులు, ఈ అడ్మిషన్ ప్రాసెస్, కాలేజీలో ఉన్నటువంటి అడ్మిషన్ టైంలో ఎలాంటి బాండ్స్ అవసరం వస్తాయి, రౌండ్ 1 రూల్స్ ఏంటిది, రౌండ్ 2 రూల్స్ ఏంటిది, ఈ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందివ్వబోతా ఉన్నాం. సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక jaypalanti.com మీకు చాలా యూజ్ అవుతుంది. మరి ఇలాంటి వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని గత 3 ఇయర్స్గా సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంకులు, మార్కులు, అదేవిధంగా స్టేట్ మెరిట్, వాటికి సంబంధించి ఎన్నో రకాల రిపోర్ట్స్, MBBS, BDS, వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఉన్న అందుబాటులోనే. సో మీకు నచ్చితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీంట్లో December 31 వరకు కేటగిరీ ఏకి సంబంధించినటువంటి కంటెంట్స్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక మేనేజ్మెంట్కి సంబంధించిన కంటెంట్తో పాటు కేటగిరీ ఏకి సంబంధించిన కంటెంట్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్లాన్లోనే మీరు ఇక్కడ ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ 599 కానీ 799 ప్లాన్తో మీరు రిజిస్టర్ చేసుకొని సో మిగతా డీటెయిల్స్ మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపేర్ కానీ ఓన్లీ 40 to 45 డేస్ టైం అయినది ఉంది కాబట్టి దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. మీకు ఈ బుక్స్ వస్తే రిఫర్ చేయండి, మీకు నచ్చితే ఒకసారి పర్చేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మొత్తం మీద నీట్కి సంబంధించినటువంటి అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.